ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, వీరు మీకు చెడు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి। ఎవరు మీకు చెడు చేస్తున్నారు, అలాగే ఎవరైనా చెడు చేస్తున్నప్పుడు ఆ చెడు నుండి బయటపడటానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కన్యా రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా, శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 88977417 ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు హాస్యప్రియులు, తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు, అలాగే రహస్య స్వభావులు కూడా। మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు। వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు। సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది। చాలా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు। సిస్టమాటిక్ గా కూడా వీరు ఉంటారు। ముఖ్యంగా మార్చి 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే, చాలా రోజులుగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మీకు చెడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు। మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, మీరు పని చేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు, చాలా రోజులుగా వారు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు। మీపై ఒక ఆరోపణ చేయటానికి వారు సిద్ధపడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి। అలాగని ఎటువంటి భయాందోళనకి గురి కావలసిన అవసరం లేదు। మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి। నలుగురిలో వారు మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి। మీరు తప్పు చేయలేదని నిర్భయంగా మాట్లాడండి, వారిని ఎదిరించండి, అలాగే మరోసారి మీ జోలికి రాకుండా ఉండమని వారిని హెచ్చరించండి। మీరు మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు తప్పు చేసిన కిందికే జమ కట్టబడతారు। కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। మీరు పనిచేసే చోట కాని, వ్యాపారం చేసే చోట కాని, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని ఇటువంటి వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి। ఒక నిందను, ఒక ఆరోపణను మీపైన మోపటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు। అయితే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి। ఇటువంటి సమస్య మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ శివ భగవానుడే మిమ్మల్ని కాపాడుతాడు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి। వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఒక అవకాశం వస్తుంది, కానీ ఆ అవకాశం 100% మీకు సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు। భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది। అలాగే ఈ రోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అతి త్వరలో మీ యొక్క వ్యాపారాన్ని మంచి స్థితిలోకి తీసుకుని వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు కూడా ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి। ఉద్యోగస్తులు పై అధికారుల నుండి కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది। పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయటంలో మీరు విఫలమై మీ యొక్క పై అధికారుల ద్వారా మాట పడాల్సి వస్తుంది। కాబట్టి ఈ అంశంలో కూడా జాగ్రత్త పడండి। పై అధికారులతో మీరు సఖ్యతగా ఉండండి, వారితో ఎటువంటి మాటలు పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు మీరు పనిని క్లియర్ చేసుకోవటం చాలా ఉత్తమం। లేకపోతే మాత్రం లేనిపోని సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి। అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి। ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।